వెల్కమ్ టు లైఫ్ ఆన్ వీల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మన యూట్యూబ్ ఛానల్ కోసం గోప్రో తెచ్చుకోవడానికి నేనైతే బయటకు వెళ్తున్నాను. యాక్చువల్గా నేను గోప్రో ఇప్పుడే ఎందుకు ఆఫ్టర్ కొన్ని మంత్స్ తర్వాత తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే నా ప్రీవియస్ రైడ్లో నేను నా మొబైల్ యూస్ చేసి కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాను. సో నా బైక్ అయితే R15 వర్షన్ 3 అండి. సో ఇక్కడ ట్యాంక్ బ్యాగ్ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఎప్పుడైతే వీడియో తీస్తున్నానో ఆ వీడియో తీసిన ప్రతిసారి ట్యాంక్ బ్యాగ్ అడ్డొస్తుంది కెమెరాకి. సో మొబైల్లో తిరగడానికి చాలా కష్టం అవుతుంది. అండ్ ఆల్సో ఆ రైడింగ్ పొజిషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అదర్ బైక్స్తో కంపేర్ చేస్తే మన వర్షన్ 3కి. సో గోప్రో అయితే ఇప్పుడు బడ్జెట్ అయితే మన దగ్గర లేదు. సో మాకు తెలిసిన వాళ్ళ దగ్గర గోప్రో ఒకటి ఉందన్నమాట. సో వాళ్ళని అయితే ఒక ఫ్యూ డేస్ నేను యూస్ చేసుకుంటాను, రిక్వెస్ట్ చేస్తే ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడైతే వెళ్ళి ఆ గోప్రో తెచ్చేసుకొని ఒకసారి ఆ బండిలో ఏమేమి ఉంటే ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ వీడియో మన యూట్యూబ్లో వచ్చేటప్పటికి రైడ్ ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాను. సో నేను ఏంటంటే అన్నమాట, ఇప్పుడు నేను ఈ వీడియోకి యూజ్ చేసిన మైక్ వచ్చేసి JBL మైక్. అది కొంచెం క్వాలిటీ బాగాలేదు. స్టార్టింగ్లోనే మైక్ పడిపోయింది అనమాట. అందుకని వాయిస్ అనేది కొంచెం నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఏంటంటే రిమైనింగ్ వీడియోకి మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తే ఎక్కడ బాగోదు అని చెప్పి కొంచెం ఒరిజినల్ వాయిస్ యూజ్ చేయాల్సి వచ్చింది. లైక్ JBL మైక్తో రికార్డ్ చేసింది. జస్ట్ ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ ఏంటంటే కన్ఫామ్గా నేను రోడ్ మైక్ యూజ్ చేశాను. క్వాలిటీ సూపర్గా ఉంటుంది. చూద్దాం ఇప్పుడున్న కెమెరా యాంగిల్ సెట్ అయింది లేదా. అందుకు 2 times చెక్ చేశాను. ఇప్పటికే యాంగిల్ అయితే అంతకు సెట్ అవ్వలేదు. సో ఇదే మెయిన్ రీజన్ నేను గోప్రో తీసుకోవాలనుకున్నాను. చూసారు కదా వీడియోలో వాయిస్ అయితే అసలు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. దానికి రీజన్ ఏంటంటే వెళ్ళే దారిలో లైక్ స్టార్ట్ అయిన కాసేపటికే మైక్ ఉన్న స్పాంజ్ ఎక్కడో దారిలో పడిపోయింది. దానివల్ల వాయిస్ అనేది మనకి చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఇది నా ఫస్ట్ ఆ వీడియో కాబట్టి మోటో వ్లాగింగ్లో కొంచెం ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. తర్వాత నుంచి నేను రెక్టిఫై చేస్తాను ఇష్యూ అనేది. సో ఇలా ఉంటుందని మనకు చెస్ట్ స్ట్రాప్ ఇస్తే దారుణంగా ఉంటుంది చూడడానికి. సో నేనైతే ఈ స్ట్రాప్ ఎవరికి సజెస్ట్ అయితే చేయను. మీ దగ్గర స్పోర్ట్స్ కాకుండా నార్మల్ బైక్ ఏమన్నా ఉన్నా ఆర్ లైక్ మీ ట్రెక్కింగ్కి అలా వెళ్ళేటప్పుడు అయితే యూస్ చేయండి. అంతేగాని రైడింగ్కి అయితే ఇది చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది యూజ్ చేసుకోవాలన్నా కూడా. సో అయితే ఇక్కడైతే వచ్చేసాను గోప్రో తీసుకోవడానికి. గోప్రో బండిల్ అయితే మన చేతికి వచ్చేసింది. ఇంకా మన రూమ్కి వెళ్ళేసి చూద్దాం ఇంట్లో ఏమేమి ఉన్నాయో. సో గోప్రో అయితే చేసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం. రికార్డ్ అవ్వలేదు అంతా చెస్ట్ స్ట్రాప్ వల్లే. చెప్తా కదా చెస్ట్ స్ట్రాప్ అనేది ఈ మోటో వ్లాగింగ్ అసలు సరిగ్గా పనికిరాదు. దట్టు ఇలాగా సీటింగ్ పొజిషన్లో బైక్స్ అసలు పనికిరాదు. బెస్ట్ ఏంటంటే ఎక్కడన్నా బైక్ మౌంట్ చేసుకున్నామో లేదంటే హెల్మెట్ మౌంట్ చేస్తే బాగా వస్తుంది. చూద్దాం అట్లీస్ట్ రూమ్కి వెళ్ళేటప్పుడమ్మా చూద్దాం. అట్లీస్ట్ రిటర్న్లో అన్నా ఇప్పుడు రికార్డ్ అయితే కంటెంట్ కొంచెమన్నా బాగుంటుంది. లేదంటే చూసేవాళ్ళు తిట్టుకుంటూ చూస్తారు వీడియో ఎవరు ఫస్ట్ వీడియోనే రోడ్డు చూపించకుండా బండి చూపించి వీడియో చేస్తారని చెప్పి. త్వరగా మెయిన్ రోడ్ వస్తే బాగుంటుంది. ఆయన ఇలా వెహికల్స్ వెనక్కి వెళ్ళాలంటే మాత్రం అసలు ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ ఉంటే వచ్చేస్తుంది. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మెయిన్గా 2 reasons. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫస్ట్ వచ్చేసి నా ప్యూర్ ఇంట్రెస్ట్. నేను లైక్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ బైక్లో ట్రావెల్ చేయాలి, లాంగ్ ట్రిప్స్ వెళ్ళాలని. ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ స్టార్ట్ చేయడం రీజన్ ఏంటంటే ఆల్రెడీ నేను ఒక 3 to 4 లాంగ్ ట్రిప్స్ వెళ్ళి ఉన్నాను. లైక్ తమిళనాడులో ఆల్మోస్ట్ మెయిన్ ప్లేసెస్ అన్ని కవర్ చేశాను. అండ్ ఆల్సో ఆంధ్ర సైడ్ కూడా కొన్ని ప్లేసెస్ తిరుగున్నాను. లైక్ మొబైల్లో అయితే ఫుటేజ్ ఉంది అండ్ ఫొటోస్ ఉన్నాయి, కానీ అవి పర్మనెంట్గా ఉంటాయని ఏమి ఉండదు. సో దానివల్ల ఏంటంటే యూట్యూబ్లో కానీ ఒక ఛానల్ స్టార్ట్ చేస్తే మనకి పర్మనెంట్ మెమరీస్ ఉంటాయి. సో మెయిన్ రీజన్ ఏంటంటే నా ఇంట్రెస్ట్ అండ్ మెమరీస్ కోసం అయితే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను.
సో నేను గోప్రో కొనడానికి ఎందుకు డిలే చేస్తాను అంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఒకటి వచ్చేసి బడ్జెట్, నా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు. సో అండ్ ఆల్సో నేను ఇంకొక 2 weeks ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. ఒక 1 week ఆర్ 8 days ఉంటుంది ఆ ట్రిప్. సో దానికి కావాలి కదా అమౌంట్, సో ఆ అమౌంట్ దాచి పెట్టుకున్నాను. సో దానికోసం ఏంటంటే నేను గోప్రో కొనేది కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో అండ్ ఆల్సో ఏంటంటే మన దగ్గర ఇక్కడ ఇండియాలో అంటే ఏంటంటే గోప్రో నేను అనుకోవడం గోప్రో 11 తీసుకుంటే మాత్రం అప్రాక్సిమేట్లీ 45,000 to 50,000 అవుతుంది. గోప్రో 10 కావాలంటే కూడా అంతే 35,000 to 40,000 లోపల అయితే పడుతుంది. అదే మనం రివ్యూస్లో వేయించుకుంటే నాకు తెలిసి గోప్రో 11 ఒక 35 to 40కి రావచ్చు. నేను కూడా ఇంకా తక్కువ వస్తాయి, మంచి ఆఫర్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ అయితే వేస్తున్నాను, ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే తెప్పించుకోవడానికి. సో అది కానీ ఆ 10,000 మనం మిగిలితే మిగిలినట్టే కదా, ఇంకొక ట్రిప్ అన్నా వేసుకోవచ్చు, లేదా ఇంకేమన్నా యూస్ఫుల్ యాక్సెసరీస్ కొనుక్కోవచ్చు. సో అదే మెయిన్ రీజన్ నేను ఇప్పుడు కొనుక్కుంటా ఉన్నాను గోప్రో. ఈ ఫోటోకి కనీసం ఒక యావరేజ్గా వచ్చినా బాగుంటుంది. బట్ ఇంకా ఆడియో క్వాలిటీ అనేది నేను అడిగి చెప్పాను, అది కొంచెం స్పాంజ్ పోవడం వల్ల అది వాయిస్ రిడక్షన్ అనేది చేయట్లేదు. వీడియో చేసేటప్పుడు కూడా ఏంటంటే మొబైల్ చెస్ట్ ట్రాప్ కాబట్టి నేను కొంచెం లీన్ అయినా కూడా అసలు రోడ్ ఏం కనిపించట్లేదు, మొత్తం బైక్ ట్యాంకే చూపించేస్తుంది వీడియోలో. సో నేను కొంచెం లీన్ అవ్వకుండా స్ట్రైట్గా చేయాల్సి వస్తుంది. ఇంకా విత్-ఇన్ 5 days లోపల నేను గోప్రో ఒక మైక్ అడాప్టర్ కొన్నది. గోప్రోలో మెయిన్ ఒక దరిద్రమైన డ్రాబ్యాక్ ఏంటంటే మీరు గోప్రో ఏం లేటెస్ట్ మోడల్లో కొన్నా కూడా దానికి మీరు మైక్ ఎక్స్టర్నల్ మైక్ అడాప్ట్ చేయాలంటే మాత్రం ఒక మైక్ అడాప్టర్ అనేది కొనాలి. మైక్ అడాప్టర్ వచ్చేసి ఒక 4,000 వరకు ఉంది. అండ్ ఆల్సో మనం రైడింగ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా మైక్ కనెక్ట్ చేసి ఉంటాం కాబట్టి, సో అది కానీ మనం గోప్రో డోర్ అనేది అమ్ముతారు బయట, అది లేకుండా కనెక్ట్ చేసినట్టయితే బ్యాటరీ అని పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ గోప్రో డోర్ ఒకటి కొనాలి, కొనాలన్నమాట మనం. ఆ గోప్రో డోర్ కూడా ఒక 2,000 ఉంటుంది నాకు తెలిసి. సో ఈ రెండు కొనాలి, విత్-ఇన్ 5 to 6 daysలో కొని ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత గోప్రో యూస్ స్టార్ట్ చేస్తాను. సో మ్యాక్సిమం ఒక 2 weeks లోపల కూడా ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నాను నేనైతే ఆంధ్ర సైడ్. సో డెస్టినేషన్స్ వెళ్తున్నాను అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు, ప్లాన్ చేస్తాను. ఒక 2 or 3 routes అనుకుంటున్నాను. సో ఫిక్స్ అయిన తర్వాత ఒక చిన్న వీడియో చేసి అది కూడా చెప్తాను అనమాట ఎక్కడికి వెళ్తున్నాను అనేది. సో మ్యాక్సిమం నేను అనుకోవడం ఏంటంటే నేను వైజాగ్ చూడలేదు, విశాఖపట్నం. సో నా హోమ్ టౌన్ వచ్చేసి నెల్లూరు. సో నెల్లూరు టు వైజాగ్ చాలా డిస్టెన్స్ ఉంటుంది. సో నేనైతే ఎప్పుడు చూడలేదు అటు సైడ్ వెళ్ళి. సో అటు ఆ కోస్టల్ ఏరియా అంతా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. ఎప్పుడు మనం ప్లాన్ చేసినట్టు తిరిగితే అది లైఫ్ అవ్వదు కదా. ట్రాఫిక్ ఫ్లో అనేది అదే ఈవినింగ్ టైమ్స్ ఆర్ మార్నింగ్ ఆఫీస్ స్టార్ట్ అయిన టైమ్స్ అయితే దారుణంగా ఉంటుంది ట్రాఫిక్. అసలు ఆ ట్రాఫిక్ అని చూసారంటే మన బండ్లన్నీ పార్కింగ్లో పెట్టేసుకొని బస్సులో కూడా మీరు అనిపిస్తుంది, అంత దారుణంగా ఉండదు ట్రాఫిక్ బెంగళూరులో. స్పేర్ పార్ట్స్ ఇప్పుడైతే యమహా షోరూమ్ దగ్గర కూర్చున్నాను. సో నేనేంటంటే ఎప్పుడు సర్వీస్కి అయితే బైక్ ఇక్కడను, బట్ స్పేర్ పార్ట్స్ మాత్రం జెన్యూన్గా తీసుకుంటాను యమహావి. సో లైఫ్ బాగుంటుంది వెహికల్కి మనకి. సో ఇక్కడైతే లంచ్కి వెళ్ళినారు అనమాట స్పేర్ పార్ట్స్లో. 2 o'clock రమ్మన్నారు, ఇంకా ½ an hour టైం ఉంది కాబట్టి ఎలాగో గోప్రో యాక్సెస్ కొనడానికి ఏంటంటే ఈ రూట్లోనే మళ్ళీ రావాలి. సో ఆ రోజు అయితే స్పేర్ పార్ట్స్ తీసుకున్నాం. ఇప్పుడైతే ఇంక రూట్కి వెళ్తున్నాం. సో రూమ్కి అయితే వచ్చేసాం, ఒకసారి చెక్ చేసి చూద్దాం బాక్స్లో ఏమన్నాయో. గోప్రో బాక్స్లో
GoPro 10. ఛార్జింగ్ కేబుల్స్ అంతా ఉన్నాయి, USB-C టైప్ ఇవి. స్మాల్ స్టిక్ ఒకటి ఉంది, లైక్ చిన్న ట్రైపాడ్ లాగా వర్క్ చేస్తుంది. చిన్న ట్రైపాడ్ లాగా వర్క్ చేస్తుంది ఏమో. ఇవి వచ్చేసి ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ బ్యాటరీ ఛార్జర్. సో ఎట్ ఏ టైం 2 బ్యాటరీస్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది హెల్మెట్ మౌంట్, GoPro అఫీషియల్. ఇది వచ్చేసి GoPro అఫీషియల్ హెల్మెట్ మౌంట్. ఇవి ఫిక్స్ చేసుకునే బోల్ట్స్ అవన్నీ ఇచ్చున్నారు. సో బ్యాటరీస్ చూడండి, పండగ ఇంకా మనకి. టోటల్ 5 బ్యాటరీస్ ఉన్నాయి. సో మనకి రైడింగ్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు, మధ్యలో ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా రాదు. ఇవి వచ్చేసి యూజర్ మాన్యువల్, స్టిక్కర్స్ ఉన్నాయి కొన్ని. ఇది వచ్చేసి OTG కేబుల్. ఒకసారి బ్యాటరీ వేసి చూద్దాం. ఇది GoPro బ్యాటరీ కేస్ ఓపెన్ చేయాలంటే ఈ పిన్ ఉంది కదా, దీన్ని ఇట్లా లాగంగానే మనకి లూజ్ అవుతుంది. ఇట్లా ఉండమే. సో ఈ స్లాట్ ఉంది కదా, చిన్న స్లాట్లో మెమరీ కార్డ్ వేసుకోవాలి. బ్యాటరీ వచ్చేసి ఈ పిన్ ఉంది కదా, ఇది ఇన్సైడ్ ఇట్లా వెళ్ళాలి. జస్ట్ ప్రెస్ చేస్తే మనకి లాక్ అవుతుంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది పవర్ బటన్. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది పవర్ బటన్. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇది వచ్చి పవర్ బటన్. దీనికి డ్యూయల్ స్క్రీన్ అండి, ఫ్రంట్ కూడా చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మోడ్స్ మార్చుకోవచ్చు. ఫోటో మోడ్, టైం ల్యాప్స్ ఉంటుంది, వీడియో. మళ్ళీ వీడియోలో కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకి. స్టాండర్డ్ 4K to 120 FPS తీసుకోవచ్చు. 4K 60 వస్తుంది, వైడ్ వస్తుంది. ఇది వచ్చి సూపర్ వైడ్లో వస్తుంది. సో GoPro ఏంటంటే మనకు లోపల ఉంటే అంత డిఫరెన్స్ తెలియదు, లో రేటింగ్లో సరిగ్గా పనిచేయదు. ఒకసారి బయట వీడియో చూపిస్తాను, చిన్న శాంపుల్ మీకు. సో దీనికి ఈ GoProలో మనకి మెయిన్ యూజ్ అయ్యే ఆప్షన్ ఏంటంటే, మనం రైడింగ్ వెళ్తూ ఉన్నాం. సో మనం బైక్లో వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా మనకి ఏదన్నా చిన్న సీన్ రికార్డ్ చేయాలంటే మనం ఈ పవర్ బటన్ ప్రెస్ చేసి ఆన్ అయ్యి వీడియో రికార్డ్ చేయడానికి ఒక 5 to 6 seconds అవుతుంది. సో దానికంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే, ఈ రెడ్ కలర్ బటన్ ఒకసారి క్లిక్ చేసామంటే చూసారు కదా, స్క్రీన్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి వీడియో కూడా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూ ఉంటుంది. ఈ ఆప్షన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి లాగిన్ చేసేటప్పుడు. మళ్ళీ ఇది ఒకసారి ప్రెస్ చేస్తే పవర్ ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను వీడియో GoProలో తీస్తున్నాను. మీకు వీడియోలో ఉన్న ఆప్షన్స్ డిఫరెన్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి బేసిక్ వైడ్ బ్యాడ్ యాంగిల్, ఇది బేసిక్ మోడ్లో. ఇది వచ్చేసి అల్ట్రా స్లో మోషన్ 2.7K 60 FPS వైడ్ యాంగిల్. ఇది వచ్చేసి సినిమాటిక్ 4K 30 సూపర్ వ్యూ.
ఇది వచ్చేసి 4K 60 వైడ్ యాంగిల్. ఇది వచ్చేసి స్టాండర్డ్ మోడు 4K 120 వైడ్ యాంగిల్.